హాయ్ మన మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ స్ట్రాంగ్గా వెళ్ళినాయి. ముఖ్యంగా కొద్దిగా అబ్జర్వేషన్ ఏంటంటే నిఫ్టీ 1.14% పాజిటివ్గా క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ 0.56% మాత్రమే పాజిటివ్గా క్లోజ్ అయింది. సో నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఇంకా వెనకబడి ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ ఈరోజు మనం సెన్సెక్స్ అబ్జర్వ్ చేస్తే దగ్గర 1000 పాయింట్లు పాజిటివ్గా అయితే ర్యాలీ చేసింది. అగైన్ ఏంటంటే ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొద్దిగా అక్కడ గేమ్ ప్లే క్లియర్గా కనిపిస్తుంది. దాని గురించి ఆప్షన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఐటీ సెక్టర్ ఈరోజు 5% పాజిటివ్గా అయితే ర్యాలీ చేసింది. వన్ సైడ్ ర్యాలీ అనమాట. సెక్టర్ మొత్తం కూడా చక్కగా పాజిటివ్గా మనకి పైకి వెళ్ళటం అనేది కనిపించింది. ముఖ్యంగా దాంట్లో హైయెస్ట్గా కంట్రిబ్యూట్ చేసింది ఏంటంటే ఇన్ఫోసిస్ 7.9% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. వెరీ గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మనం ఒకసారి ఈ యొక్క సెన్సెక్స్ అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఎక్స్పైరీ ఉంది కదా, చూడండి మనకి 72,500 పుట్టేమో హెవీగా సెల్ చేశారు. ఎందుకు సెల్ చేశారు అంటే చూద్దాం చార్ట్ మీద. ఎందుకంటే మార్కెట్ 72,500 కింద క్లోజ్ అవుదన్న ఉద్దేశంతో ఏంటంటే హెవీగా పుట్స్ సెల్ చేశారు. ఎస్పెషల్లీ మార్నింగ్ నుంచి కూడా ఒక కన్విక్షన్తో వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. అదేవిధంగా మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే యాక్చువల్గా 72,600 కాల్ కూడా హెవీగా సెల్లింగ్ అనేది చేశారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒకసారి లెఫ్ట్ సైడ్ ఉన్న చార్ట్ ఏమో మనకి సెన్సెక్స్ అనమాట. ఒకసారి పెద్దగా చేద్దాం. అండ్ మనం ఇంతకుముందు అనుకునేవాళ్ళం ఎప్పుడైనా పివోట్ పైన క్లోజింగ్ ఓపెన్ అవుతుందంటే జనరల్గా ఏంటంటే అది పాజిటివ్ సైన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ రోజు ట్రిక్కీగా R2 దగ్గర మార్కెట్ అనేది ఓపెన్ అవ్వడం, డెఫినెట్గా గ్యాప్ అప్ అయింది కాబట్టి ఏం చేస్తారంటే ఇనిషియల్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. బట్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాక ఈ క్యాండిల్ లోన్ కూడా చూడండి లో దగ్గర నుంచి కూడా బాయింగ్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. ఎప్పుడైనా సరే మనకి మార్కెట్లో నిజంగా సెల్లింగ్ జరుగుతుందా బాయింగ్ జరుగుతుందా అనేది ఒక ఇండికేషన్ ఏంటంటే ఈ ఫస్ట్ ఏదైతే 5 మినిట్స్ మన టైం ఫ్రేమ్ లో చూస్తున్నామో 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఈ క్యాండిల్ ఉంది కదా, ఆ లోని ఎక్కువగా బ్రేక్ చేయకుండా అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటున్నారంటే ఫస్ట్ ది ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పేసి అర్థం చేసుకో. అదే కదా మనకి మార్కెట్ అనేది నిజంగా వీక్గా ఉందనుకోండి, క్యాండిల్ టు క్యాండిల్ కిందకి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఇది చూడండి మనకి అబ్జర్వ్ చేస్తే ఏ ఒక్క క్యాండిల్ కూడా అటెంప్ట్ చేయలేదు స్ట్రాంగ్గా. జస్ట్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఏమో రెడ్ క్యాండిల్ ఉంది. దాని తర్వాత లో ప్రైస్ ఒకసారి మార్క్ చేస్తే మనకి అప్రాక్సిమేట్గా 71,985 అంటే మనం 72,000 అనుకోవచ్చు. సో రౌండ్ నెంబర్ 72,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే మనకు కనిపించింది. ఒకసారి ఏం చేద్దామంటే 72,000 కాల్ ఎలా ఉంది, ఐ మీన్ పుట్ ఎలా ఉంది, ఎందుకంటే అది సపోర్ట్ అనుకుంటున్నాం కదా. ఒకసారి అక్కడ చెక్ చేద్దాం. సెన్సెక్స్ 72,000 పుట్ జస్ట్ నేను యాడ్ చేస్తున్నాను. ఓకేనా, సెన్సెక్స్ అనేది రైట్ సైడ్ మనం చూస్తే సెన్సెక్స్ పుట్ అని ఓపెనింగ్ నుంచి కూడా చూడండి. ఓపెనింగ్ నుంచి కూడా మనకి ఎక్కడా కానీ మార్నింగ్ ఏమైంది, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ సెన్సెక్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది కదా. బట్ ఇక్కడ గ్రీన్ ఉండాలి, రివర్స్లో ఉండాలి, అంతే కదా. అది కిందకి వెళ్ళిందంటే ఇది సెన్సెక్స్ ఆబ్వియస్గా పుట్టు పెరగాలి. బట్ చూడండి ఓపెనింగ్ నుంచి కూడా వాళ్ళ యొక్క కన్విక్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. అండ్ ఓపెనింగ్ ఆల్మోస్ట్ 200 దగ్గర ఓపెన్ అయింది. అక్కడ నుంచి కూడా కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ఇండికేటర్ ఏదైతే బ్లూ కలర్ కనిపిస్తుందో, ఇది బ్లూ కలర్ ఉంది కదా అక్కడ, అది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఇండికేటర్ అనమాట. అంటే మార్నింగ్ నుంచి కూడా అగ్రెసివ్గా వీళ్ళు ఏం చేశారంటే పుట్స్ సెల్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, ఒకసారి మనం కాల్ కూడా చెక్ చేద్దాం. ఓకేనా, ఎందుకంటే మనకి 72,000 దగ్గర రివర్స్ తీసుకుంది కదా. ఇప్పుడు పుట్స్ అయితే ఒక క్లారిటీ వచ్చింది, పుట్స్ సెల్లింగ్ చేశారు అంటే మార్కెట్లో ఏంటంటే బుల్లిష్ వ్యూ ఉందని చెప్పేసి అనుకుంటున్నాం. ఒకసారి 72,000 కాల్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. సెన్సెక్స్ 7,000 కాల్ 72,000 కాల్ రైట్. ఈ రోజు 12th కదా ఎక్స్పైరీ, ఆ యొక్క కాల్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మనకి 9:15కి అబ్జర్వ్ చేయండి మనం ఏం చూస్తున్నాం అనేది. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేయండి. 9:15కి రిజెక్షన్ జరిగింది, మార్కెట్ కిందకు వచ్చింది. ఆల్మోస్ట్ ఇది కూడా దగ్గర 180-200 దగ్గర అప్రాక్సిమేట్గా ఉంది ప్రైస్. బట్ షార్ప్గా వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెంటనే వాళ్ళు రికవర్ చేశారు. చూడండి ఇక్కడ మనకి దాంట్లో ఎక్కడ రికవర్ కనిపించలా. జస్ట్ ఫస్ట్ ఇనిషియల్గా 9:15 నుంచి 9:35 దాకా కొద్దిగా సెల్ చేశారు. ఏది 72,000 కాల్ సెల్ చేశారు. బట్ ఇమీడియట్గా మనకి ఏమైందంటే అక్కడ నుంచి కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కిందకి వెళ్ళిపోయింది క్లియర్గా. అంటే ఏంటంటే ఎవరైతే షార్ట్ చేశారో ఏది మార్కెట్ కిందకి వెళుతుంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క 72,000 కాల్ అనే దాన్ని సెల్ చేస్తారు కదా. ఇనిషియల్గా ఏంటంటే జనరల్గా ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా మంది 920కి స్ట్రాడల్ ప్లే చేస్తూ ఉంటారు.
అండ్ ఇనిషియల్గా స్ట్రాంగిల్స్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, అండ్ ఎట్ ద మనీ స్ట్రాడలు సెల్ చేసేవాళ్ళు సెల్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఎనీహౌ మనం అబ్జర్వేషన్ చేస్తే పీక్ అయింది. ఇక్కడ నుంచి కూడా ఏమైందంటే మార్కెట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుందంటే అర్థం ఏంటంటే ఈ యొక్క ప్రైస్ ఏవైతే రైజ్ అవుతుందో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగ్జిట్ అవుతున్నారు. ఎందుకంటే సెల్ చేస్తే లాస్ కదా, ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళేటప్పుడు కాల్స్ బై చేయాలి, బట్ షార్ట్ చేశారనుకోండి డెఫినెట్గా అది లాస్కి వెళ్తుంది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఎగ్జిట్ అయ్యారు. చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత డ్రామాటికల్గా పడిపోయిందో. సో ఒకసారి సైడ్ బై సైడ్ అనేది కంపేర్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ మనం ఏం చేద్దాం, 72,000 పుట్ అనేది తీసుకుందాం. రైట్ సైడ్ ఉంది మనకు కాల్ కదా, 12th జనవరి ఎక్స్పైరీ. చూడండి ఇక్కడ కూడా వీళ్ళు రికవరీ అనేది చేయాలి. ఓకేనా, మార్నింగ్ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఇది మార్నింగ్ అనమాట 9:15కి. దీనికి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి కూడా వీళ్ళు సెల్లింగ్ చేస్తూ ఇక్కడ ఎక్కడో రికవర్ చేశారు. ఎందుకు రికవర్ చేశారంటే లాస్ట్లో అది ఆల్రెడీ అయిపోయింది, దాంట్లో విషయం అయిపోయింది అండ్ ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి రోల్ ఓవర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి రౌండ్ నెంబర్ దగ్గర కొద్దిగా ప్లే అనేది జరుగుతుంది. 72,500 అండ్ 72,600 మార్కెట్లో. ఇక్కడ ఒక పాయింట్ అనేది మీకు చెప్తున్నాను, రౌండ్ నెంబర్స్ చాలా మందికి ఐడియా ఉంది. రౌండ్ నెంబర్స్ దగ్గర ఎక్స్పైరీ అయ్యేటప్పుడు ఒకవేళ మార్కెట్ స్ట్రాంగ్గా ఉంటే ఆ రౌండ్ నెంబర్ పైనే క్లోజింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. మార్కెట్ బేరిష్ ఉంటే రౌండ్ నెంబర్కి కిందే క్లోజింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు అనమాట. ఎందుకంటే అక్కడ రౌండ్ నెంబర్ దగ్గర చాలామంది కాంట్రా ట్రేడ్స్ తీసుకుంటారు. కాంట్రా ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది అనుకోండి, ఇది 72,500, ఇది రౌండ్ నెంబర్ కదా, చాలామంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. బట్ మార్కెట్ సెంటిమెంట్ ఏంటి, ఇక్కడ బుల్లిష్, మార్నింగ్ నుంచి కూడా అప్ సైడ్ వెళ్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 72,500 కాల్ని ఎవరైతే సెల్ చేశారో వాళ్ళని టార్గెట్ చేయడానికి ఏం చేస్తారంటే దానిపైన క్లోజింగ్ ఇస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు రికవర్ చేస్తారు లేదా వాళ్ళు లాస్ బుక్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో 72,500 కాల్ ఒకసారి చూద్దాం. లెఫ్ట్ సైడ్ 72,000, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 72,500 మనం చూస్తే కాల్ లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తున్నాను. ఓకేనా, 12th ఈరోజు ఎక్స్పైరీ. రైట్ సైడ్ వచ్చేసరికి 72,600 తీసుకుందాం. ఓకేనా, 600 పుట్. ఓకే, 72,600 కాల్ చూద్దాం. ఓకేనా, సారీ 72,500 కాల్ చూసాం కదా, 72,500 పుట్ అనేది చూద్దాం ఒకసారి. 72,500 పుట్, 72,500 పుట్ 12th ఎక్స్పైరీ అంటే ఈరోజు. ఇది రైట్ సైడ్. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే మార్కెట్ మనకన్నా అప్ సైడ్ వెళ్తుందంటే అటు సైడ్ ఏమవుతుందంటే ఛాలెంజ్ ఉంటుంది అనమాట. ఒకవేళ మనం ఆప్షన్ బై చేయాలనుకోండి, కొంచెం కర్సర్ తీసేస్తా. ఇప్పుడు మనకి మార్కెట్ ఎలా ఉంది, బుల్లిష్గా ఉంది. మార్నింగ్ నుంచి కూడా మనకు క్లియర్గా మార్కెట్ అనేది బుల్లిష్గా ఉంది. సో 72,500 అనేది జీరో అవ్వలేదు, ఎందుకంటే మార్కెట్ బుల్లిష్లో ఉంది కాబట్టి రౌండ్ నెంబర్ పైన క్లోజింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. జనరల్గా 80% 90% టైం ఇదే మనం అబ్జర్వేషన్ చేయాలి. అయితే చూడండి ఎవ్రీ డిప్లో కూడా మళ్ళీ స్పైక్ వస్తుంది. ఒకవేళ ఎవరైనా ఆప్షన్స్ బై చేయాలి అనుకుంటే కూడా 72,000 ఐ మీన్ కాల్ సైడ్ బయింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి వాళ్ళకి మార్కెట్ డిప్ అయినప్పుడల్లా రైజ్ అయింది, డిప్ అయింది, రైజ్ అయింది, డిప్ అయింది, రైజ్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ఒకసారి స్ట్రాంగ్గా షేక్అవుట్ చేసి మళ్ళీ రికవర్ చేశారు లాస్ట్లో. బట్ ఇన్ కేసు చూడండి ఇక్కడ 72,500 పుట్టుని మనం అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే దానికి దీనికి కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే 72,500 అనేది రౌండ్ నెంబర్ కదా, క్లియర్గా ఉన్నాం మనం. బట్ వాళ్ళు ఎలాగా దాన్ని తీసుకెళ్లారు ముందుకి అనేది చూస్తే 72,500 ఆఫ్ కోర్స్ ప్రీమియమ్స్ తగ్గినప్పటికి కూడాను పాజిటివ్గా క్లోజ్ చేశారు. అండ్ ఇంత వాలటైలిటీ పుట్ సైడ్ లేదు. ఎందుకు కాల్ సైడ్ ఇంత వాలటైలిటీ ఉందంటే మార్కెట్ బుల్లిష్లో ఉంది కాబట్టి ఎనీ మూమెంట్ మార్కెట్ పైకి వెళ్ళొచ్చు అనమాట. చిన్న మూమెంట్ వచ్చినా సరే బయర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటారు, ఎందుకంటే అప్ సైడ్కి వెళ్తుంది కదా, ఫాస్ట్గా వెళుతుంది, కొద్దిగా ఆగుతాడు, మళ్ళీ ఇంకొకసారి స్పైక్ ఇస్తాడు, వెంటనే బయర్స్ వచ్చేస్తారు. ఓకే, అందుకని మనకి కాల్ సైడ్ ఎక్కువ స్పైక్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఎక్కడ స్పైక్ లేదు, అంటే కూల్ ఎక్స్పైరీ అనమాట. అంటే 72,500 ఎవరైతే పుట్స్ చేస్తున్నారో వాళ్ళకి నో ప్రాబ్లం ఉన్నాడు, అంటే ఒక క్లారిటీ ఉంది, ఇక్కడ మార్కెట్ అయితే కిందకి రాదు అని చెప్పేసి. అందుకే ఎక్కడ కూడా మనకి స్పైక్స్ అయితే లేవు. నీట్గా సెల్లింగ్ చేసుకుంటూ కంటిన్యూస్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ కంటిన్యూస్గా వెళ్ళింది. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది ఇక్కడ కూడాను, బట్ దీనంతా స్మూత్ లేదు. ఓకే, సో మార్కెట్ ఒకవేళ బేరిష్గా ఉందనుకోండి, ఇలా కిందకి వెళ్తుంది అనుకోండి, సో ఈ విధంగా పుట్ సైడ్ ఉంటుంది అనమాట. అంటే స్పైక్లు ఎక్కువగా ఉంటాయి పుట్ సైడ్, ఎందుకంటే చాలామంది అక్కడ బయింగ్ సెల్లింగ్ జరుగుతూ ఉంటుంది. మార్కెట్ పుట్టుకి ఇలా ఉందనుకోండి, సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది, వెంటనే పుట్స్ ఏమైతే పెరుగుతాయి కదా. అట్లాగే ఈ రోజు ఏం జరిగింది, రివర్స్లో జరిగింది. మార్కెట్ పైకి వెళ్తుంది, ఇంపార్టెంట్ లెవెల్స్ నల్లా బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఎందుకంటే
అట్లీస్ట్ ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ కోసమైనా ఒకసారి పైకి వెళ్తారు. ఓకేనా, బుల్ ఏం చేస్తున్నాడు ఈరోజు పైకి తీసుకెళ్తున్నాడు. ఎవరైనా షార్ట్ చేస్తుంటే అట్లీస్ట్ వాళ్ళని ఇచ్చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళని ట్రబుల్ తీసుకురావాలని జస్ట్ ఒక్కసారి అలా స్పైక్ ఇస్తాడనమాట. అప్పుడు ప్రీమియమ్స్ రైజ్ అవుతాయి, వాళ్ళు స్టాప్ లాస్ లిట్ అవ్వటం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఎనీహౌ ఏంటంటే ఇక్కడ మనకి క్లియర్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేసుకుంటున్న ప్రైస్ యాక్షన్తో పాటు ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. దట్ ఈస్ ద థింగ్ అనమాట. హోప్ ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి కొద్దిగా ట్రై చేశాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ మన వీడియోస్ అనేది మీకు నిజంగా హెల్ప్ అవుతున్నాయి, కాంటెంట్ అనేది మీకు నిజంగా ఇంట్రెస్ట్గా ఉందంటే మీ యొక్క సపోర్ట్ని లైక్ చేసి తెలియజేయండి. మన మిత్రులందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి. అండ్ మరొక ఎడ్యుకేషనల్ కాంటెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.